ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొక నూతన నెల అనుగ్రహించాడు దేవుడు. ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ ఈ నెలలో మీరు చేయాల్సిన పరిస్థితుల గురించి ఒకవేళ కలవరపడుతున్నారా? ఈ నూతన నెలలోనికి భారంగా ప్రవేశిస్తూ ఉన్నారా? నెలంతా ఏమవుతుందో, ఎలా ఉంటుందో, పరిస్థితులు ఏంటి అని తెలియని భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉందేమో. అయితే మిమ్మల్ని గురించి చింతించే ప్రభువు ఉన్నారు. ఆయన మీ చింత యావత్తును మోస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మీ చింత ఏదైనప్పటికీ ప్రభు పైన వేయండి. మీ ప్రతి భారాన్ని తేలిక చేసి మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ నెలంతా మీ చేయి పట్టి నడిపిస్తాడు. కాబట్టి భయపడక దేవుని చేతులు మీ చేతిని పెట్టండి. అయ్యా, నన్ను నడిపించండి. నేనైతే పడిపోతున్నాను తండ్రి, నా స్వంత శక్తితో ఓడిపోతున్నాను. నీ శక్తి నాకు కావాలయ్యా. పడిపోకుండా, జారిపోకుండా నన్ను నడిపించండి. దేవుని చేతిని గట్టిగా పట్టుకోండి, తప్పక మిమ్మల్ని నడిపిస్తారు. అంతేకాకుండా ఏదైనా సమస్యలో ఉంటే నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. తప్పక మీ కొరకు ప్రార్థించి మిమ్మల్ని దేవుని చేతిలో పెట్టి మీ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగిస్తాను. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. ఆయన అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకుతున్నాడు. అందువల్ల తప్పక చివరి ప్రార్థనలు ఏకీభవించి దేవుని అద్భుతకరమైన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన నెలలో మొట్టమొదటి దినమున 1వ తారీఖున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన నెలలో దేవుడు ఒక గొప్ప ఎష్యూరెన్స్ నీకు ఇస్తూ ఉన్నాడు. నీ మార్గంలో నీకు చాలా కష్టంగా ఉన్నాయి. నువ్వు నడవలేని పరిస్థితిలో నువ్వు ముందుకు సాగుతున్నావు. ఈ నూతన నెలలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా మార్గం అంతా నాకు చీకటిగా కనబడుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు నీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీ మార్గము నీకు భయంకరమైన చీకటిగానే ఉంది. అయితే నీ మార్గంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తూ మార్గంను సరళం చేస్తూ నీకు ముందుగా ఆయన నడుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైన ఎడారిలో చీకటిలో వారు ప్రయాణిస్తూ ఉండగా దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. వారికి ముందుగా నడిచాడాయన. రాత్రి వేళ చీకటిలో వారు ఒంటరిగా వెళ్లకుండా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. పగలు ఎండ తగులకుండా పగలు మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించాడు దేవుడు. అంటే తనను నమ్మిన తన బిడ్డలకు ఎండ తగులకుండా ఆయన కాపాడతాడు. రాత్రివేళ వెన్నెల దెబ్బ కూడా తగలకుండా ఆయన కాపాడుతాడు. ఆ భయంకరమైన చీకటి వారిని ఏమీ చేయకుండా వారికి వెలుగుగా ఉంటాడు. వారు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ముందుగా ఉండి వారి మార్గములన్నీ కూడా సరళం చేస్తూ వారికి ఎదురవుతున్న ప్రతి ఆటంకమును తొలగిస్తూ వారిని నడిపిస్తాడు. ఈరోజు ఆయన బిడ్డలుగా ఉన్న మీ జీవితంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ పని కొరకు వెళ్ళాలనుకుంటున్నారో, ఈ నెలలో ఏదైతే మీరు చెయ్యాలనుకుంటున్నారో ఆ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మీకంటే ముందుగా వెళ్ళి ప్రతిదాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న నీ వంట ఆయనకి ఎంతో ప్రేమ, ఎంతో శ్రద్ధ. నిన్ను గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవ్వరూ ఆలోచించకపోయినా నీ ప్రతి పరిస్థితిని గూర్చి ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే నీకు వెన్నెల తగలకుండా, ఎండ తగలకుండా, చీకటి భయపెట్టకుండా, నీ మార్గములన్నిటిలో ఏది నీకు అడ్డు రాకుండా, ఆటంకం రాకుండా ప్రతిదాన్ని తొలగిస్తూ నీకు ముందుగా నడుస్తూ ఆయన వెనుక నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీకే కష్టం కలగకుండా ఆయన ప్రతిదాన్ని కూడా సిద్ధపరచబోతున్నాడంట. అంటే నీకు అక్కరగా ఉన్నవేవో అన్నీ కూడా సమస్తం ఆయనకు తెలుసు. నీకెప్పుడు ఏదేవో ఆయనకు తెలుసు. మీరు అడగక ముందే
మీ అక్కర్లను ఎరిగిన దేవుడు తప్పక ప్రతిదీ నీకు దయచేస్తాడు. మీకు ముందుగా నేను వెళ్తాడు. కాబట్టి నేనొక్కడినే వెళ్తున్నాను, నేనొక్కదాన్నే వెళ్తున్నాను. ఈ పరిస్థితి నాకు సాధ్యం అవుతుందో లేదో, ఈ నెలలో నేను చేయగలుగుతానో లేదో అని ఎంత మాత్రం కూడా కలవరపడద్దు. మీరు ఒంటరిగా వెళ్ళడం లేదు, సృష్టికర్త అయిన ప్రభు మీకు కూడా వస్తున్నారు. మీరు చేయబోయే ప్రతి కార్యమునకు ఆయన ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు దేవుని కొరకు చేయాలనుకుంటున్న పనుల్లో, దేవుని కొరకు నేను నమ్మకంగా ఉండాలి అనుకుంటున్న మీ పరిస్థితుల్లో, అంతేకాకుండా శారీరక విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో, మీ ఉద్యోగ విషయాలు, మీ వ్యాపార విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆయన మీకు ముందుగా నడిచి, మీకు ముందుగా వెళ్ళి సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి మార్గమును కూడా ఆయన సరళం చేస్తున్నాడు. మీరు ఈ నెలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో దేవుని కొరకు జీవించాలని, వాటన్నిటిలో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తాడు. తన ఆత్మశక్తితో నిన్ను నడిపిస్తాడు. నీ శక్తితో పడిపోతున్నా కూడా భయపడొద్దు. దేవుని శక్తి మీరు పొందుకోబోతున్నారు. అదేవిధంగా శారీరకంగా ఒకవేళ ఉద్యోగంలో సమస్యలతో ఉన్నారా, ఉద్యోగ సమస్యల్లో నీకు ముందుగా ఆయన వెళ్ళి ప్రతి సమస్యను చక్కబెట్టి నీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా మీ వ్యాపారంలో ఒకవేళ ఆటంకములు ఉన్నాయేమో, అయితే ఈ నెల నుండి దేవుడు మీ యొక్క వ్యాపారంలో ఒక పార్ట్నర్గా ఉండి మీకు ముందుగా వెళ్ళి అక్కడ సమస్తాన్ని కూడా సిద్ధపరిచి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. అందువల్ల మీరొక్కరే చేయకుండా మీ పనిని దేవుని చేతిలో పెట్టి ప్రారంభించండి. తప్పకుండా ఆయన టేకప్ చేస్తాడు, ఆయన కేర్ తీసుకుంటాడు. అందువల్ల ఆయన చిత్తానికి ముందుగా మీరు వెళ్ళకండి, ఆయనకు ముందుగా మీరు పరిగెట్టకండి. దేవుని వెనుక నడవండి. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన వెనుక ఆయన ఏది చెప్తే అట్లా, ఎటు వెళ్ళమంటే అటు, ఏది చేయమంటే అది, ఎలా చేయమంటే అలా మీరు చేయండి. అభివృద్ధిని పొందుకోబోతున్నారు. మీ యొక్క లోన్స్ అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఒక మార్గం తెరుస్తాడు ఆయన. మీరు ఏ విధంగా అప్పుల నుంచి బయటపడాలో, ఏ విధంగా మీ కుటుంబ సమస్యల నుండి బయటపడాలో, ఏ విధంగా ఉద్యోగ సమస్యలను గెలవాలో, ఏ విధంగా వ్యాపారంలో అభివృద్ధి చెందాలో, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి నీకు నేర్పిస్తాడు. మార్గం తెలియజేస్తాడు. ఆయన ఆలోచనకర్తగా ఉండి నీకు ఆలోచన ఇస్తాడు. ఒక తండ్రి ఒక బిడ్డకు దగ్గరుండి అన్నీ నేర్పించినట్లుగా, అన్నిటిలో సహాయపడినట్లుగా, అన్ని విషయాలు తోడై ఉన్నట్లుగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు ఒక తండ్రిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందువల్ల మీ చింతలన్నీ కూడా ప్రక్కన పెట్టి మీ ప్రతి పనిని దేవుని చేతులకు అప్పగించి ప్రారంభించండి. తండ్రి, ఈ నెలను ప్రారంభిస్తూ ఉండగా నాకు తోడుగా ఉండండి అయ్యా. ఈ నెలలో నేను నడవకూడదు తండ్రి, మీరు నడిపించండి. మీ వెనుక నేను నడవాలా, మీకు ముందుగా నేను పరిగెట్టి నేను పడిపోకూడదయ్యా. మీ వెనుక నడిచి, మీ మార్గంలో నడిచి నేను అభివృద్ధి చెందటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థనాపూర్వకంగా ఈ నెలను ప్రారంభించండి. దేవుని వెనుక నడవడానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఆయన వెనుక నడవడానికి, ఆయన చిత్తంలో నడవడానికి ఆయన చేయి పట్టుకోండి. తప్పకుండా మీరు అభివృద్ధి చెందుతారు. పగలైనా, రాత్రైనా, చీకటైనా, వెలుగైనా, ఏ పరిస్థితి అయినా కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టుకొని నీకు ముందుగానే నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అందువల్ల దేవుని చేతులకు అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిందాం. నాకు ముందు నీవు నడచినా చాలునయా, చాలునయా, నీవుంటే నాకు చాలునయా, నీవుంటే నాకు చాలునయా. నాకు ముందు నీవు నడిచినా చాలునయా, చాలునయా, నీవుంటే నాకు చాలునయా, నీవుంటే నాకు చాలునయా, నీవుంటే నాకు చాలునయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, 4 నెలలు మాకు సహాయకుడిగా ఉండి, 5వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి సజీవులుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. గతించిన నెలలో అనేక అపాయములు మాకు వచ్చినా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి వందనాలు. ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు వాగ్దానం చేశారు, నేను మీకు ముందుగా నడుస్తున్నాను. ఈ నెలలో మీరు చేసే ప్రతి పనికి నేను తోడుంటాను, నేను నడిపిస్తానని తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి.
వారికి ముందుగా మీరు నడవండి తండ్రి. వారు నడవలేని స్థితిలో మీరు నడిపించండి అయ్యా. వారు వెళ్ళలేని స్థితిలో వారు చేపట్టుకోండి. వారు దాటలేని స్థితిలో మీరు చేపట్టి దాటించండి. వారికి సాధ్యం కాని పరిస్థితుల్లో మీరు సాధ్యపరచండి. వారికి అక్కర్లన్నిటిలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించండి. వారు ప్రారంభించే ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నీ బలమైన చేతులకు ఆత్మీయుడు అంతటిని అప్పగించుకుంటూ ఉన్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి యొక్క ప్రార్థన వినపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో నాకంటే ఎక్కువగా మీకు తెలుసు నాయనా. మీరు హృదయాన్ని అంతరంగాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారయ్యా. వారు ఎంత శ్రమలో, ఎంత కష్టంలో, ఎంత బాధలో ఉన్నారో నీకు తెలుసు. ప్రతి ఒక్కరిని విడిపించండి నాయనా. వారి ప్రతి బాధ నుండి విడిపించండి. ఇంతవరకు ఆగిపోయిన ప్రతి పరిస్థితిని ఈ నెలలో మీరు ప్రారంభించండి. తిరిగి ఇంతవరకు జరగని కార్యములు ఈ నెలలో మీరు జరిగించండి అయ్యా. ఇంతవరకు నష్టపోయినవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేయండి. ఇంతవరకు దుఃఖం కలిగించిన ప్రతి పరిస్థితి నుండి మీరు విడిపించి సంతోషాన్ని దయచేయండి నాయన. ఆత్మీయంగా అభివృద్ధి చేయండి, శారీరకంగా అభివృద్ధి చేయండి, మానసికంగా అభివృద్ధి చేయండి, ఆరోగ్య విషయంలో అద్భుతం చేయండి. ఆర్థిక బంధకాలన్నీ తెంచివేయండి నేను. అప్పు బాధలన్నింటిని విడిపించండి అయ్యా. కుటుంబ కలతలను విడిపించండి నాయన. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి తండ్రి. పాడైపోయిన బ్రతుకులను తిరిగి బాగు చేయండి నాయన. కుటుంబ రక్షణ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారో, భర్త రక్షణలోకి రావాలని, భార్య రక్షణ పొందాలని, బిడ్డల రక్షణ పొందాలని, తల్లిదండ్రుల రక్షణలోనికి రావాలని పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయనా. అద్భుతకరమైన రక్షణ కార్యములు నెలలో చూడాలి తండ్రి. పాపపు బంధకాలను విడిపించండి నాయన. వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. నీకు ఇష్టం లేని ప్రతి కార్యం నుండి విడిపించి అద్భుతకరమైన విడుదల ప్రతి కుటుంబంలో దయచేయండి నాయన. ఆత్మీయంగా అభివృద్ధి చేయండి తండ్రి. పరిచర్య చేసిన ప్రతి బిడ్డకు తోడే ఉండండి. దైవ సేవకులందరికీ తోడే ఉండండి. నేను వారి పరిచర్యలు అభివృద్ధి చేయండి దేవా. వారు జరిగించడం కాదు నేను, మీరు పరిచర్యను జరిగించి వారికి ముందుగా మీరు నడిచి అనేక ఆత్మలను రక్షించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. గర్భఫలం కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. గర్భంతోనే బిడ్డలందరికీ కూడా 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీ కుటుంబం అందరికీ తోడై ఉండి ఈ నెలంతా వారికి తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు వెళ్ళే మార్గంలో ఎన్నో ఆటంకములు ఉన్నాయేమో. దేవుడు మీకు ముందుగా వెళ్ళి మిమ్మల్ని చేపట్టి నడిపిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం గట్టిగా పట్టుకోండి, తప్పక ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక.